నమస్కారం, చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సోమవారం చిత్తూరు జిల్లా కేంద్రమైన జిల్లా కలెక్టరేట్ వద్ద దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు నాగరాజు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నిధులు వినియోగించకుండా, వారికి రావలసిన పథకాలు అమలు చేయకుండా గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దళితులకు రావాల్సిన నిధులను మంజూరు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కలెక్టర్ కార్యాలయం ముందర దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దళితులు, గిరిజనులు అందరూ కలిసి కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా గానీ, ఏ అధికారులు వచ్చినా గానీ దళితులకు కేటాయించినటువంటి పూర్తిగా నిధులను ఖర్చు పెట్టకుండా పక్కదారి మళ్లిస్తూ దళితులకు మోసం చేస్తున్నారు. అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా దొందు అనే విధంగా అసెంబ్లీలో మెహర్బానీ కోసం కొన్ని వేల కోట్లు మేము దళితులకు ఖర్చు పెట్టామనేసి ఓట్ల కోసము వాళ్ళు ఆర్భాటాలు చెబుతున్నారు తప్ప ఏ ఒక్క రూపాయి కూడా దళితులకు ఖర్చు పెట్టలేదు. లక్షల కోట్లు నిధులు విడుదల చేసినప్పటికీ కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టేసి మిగతా నిధులంతా పక్కదారి మళ్లిస్తూ దళితులకి మోసం చేస్తున్నారు. ఇక మీదటైనా దళితులకి ఏదైతే లక్షల వేల కోట్లు కేటాయిస్తున్నారో ఆ బడ్జెట్ మొత్తము కూడా దళితుల కోసమే ఖర్చు పెట్టాలనేసి కూడా మేము దళిత హక్కుల పోరాట సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఎస్సీ పైన దారులంతా మనం పోరాటం చేస్తున్నాము. మన స్టేట్ నాయకుడు నారాయణ సార్ మాట్లాడాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 26 జిల్లాల్లో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం డిహెచ్పిఎస్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ దళితుల పట్ల ఓట్లు తీసుకుంటున్నారు తప్ప దళితుల సమస్యలను, గిరిజనుల సమస్యలని పరిష్కరించడంలో ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతా ఉందనేసి కూడా దళిత హక్కుల పోరాట సమితి తరఫున, ఆల్ ఇండియా దళిత్ రైట్స్ మూవ్మెంట్ తరఫున మేము తీవ్రంగా విమర్శిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో అత్యధిక భాగం ఉన్నటువంటి దళితులు, అదేవిధంగా ఎస్టీలు ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో సుమారు 29,000 కోట్ల 833,18 లక్షల రూపాయలు బడ్జెట్ ని ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన బడ్జెట్ ని కేటాయించారు. కానీ కొన్ని కోట్లాది రూపాయలు సంవత్సరానికి ఒకసారి దళితుల కోసం, ఎస్సీల కోసం కేటాయించిన డబ్బులంతా కూడా, నిధులంతా ఏమవుతోందని ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. దళితులకు సంబంధించినటువంటి కాలనీలు నిర్మించడంలోనూ, ఆ కాలనీ మురికి వాడల్లో నీళ్లు సౌకర్యం కల్పించడంలోనూ, సిమెంట్ రోడ్లు వేయడంలోనూ, అదేవిధంగా వీధి లైట్లు వేయడంలోనూ, శ్మశాన వాటిక సౌకర్యాలు కల్పించడంలోనూ ఈ దళితులకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల్ని వాళ్ళు వాడాల. కానీ అలా కాకుండా గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ ఈ దళితులకు సంబంధించినటువంటి డబ్బుల్ని, ఎస్సీలకు సంబంధించిన డబ్బుల్ని 29,000 కోట్లు, అంటే ఎస్సీలకు ఈ సంవత్సరం 2020-27 సంవత్సరంలో 20,000 కోట్ల రూపాయలు దళితులు కేటాయించారు. అదేవిధంగా ఎస్సీలకి 9,000 కోట్ల రూపాయలు కేటాయించారు ఈ సంవత్సరం, ఆర్థిక సంవత్సరంలో. ఆ డబ్బులంతా ఏమవుతోంది? ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ ఏ జిల్లాలో, ఈ చిత్తూరు జిల్లాలో ఎన్ని మురికివాడలకు మీరు ఎస్సీ ఎస్టీ డబ్బులు నిధులు ఖర్చు పెట్టారు? ఎక్కడ సిమెంట్ రోడ్లు వేశారు? ఎక్కడ మురికి కాలువలు కట్టారు? ఎక్కడ వీధి లైట్లు వేయించారు? ఎక్కడ శ్మశాన వాటికలు ఎక్కడ కట్టారు? దానికి మౌలిక సదుపాయాలు చేశారనేది కూడా
చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కూడా తెలియజేస్తున్నాం. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మొత్తం మూసివేసినటువంటి నిలిపివేసినటువంటి దళితులకు ఎస్సీలకు సంబంధించిన సంక్షేమ పథకం అమలు చేయాలని కూడా మేము డిహెచ్పిఎస్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ లో ఎస్టీ కార్పొరేషన్ లో లోన్లు మంజూరు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. రుణాలు ఇవ్వాలా, సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అర్హత గల ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ప్రతి జిల్లాలో ఏ మురికి వాడలో గాని ఏ దళిత వాడలో గాని వాళ్ళకి శ్మశాన వాటిక లేదో అలాంటి వాళ్ళంటి గ్రామాలను గుర్తించి వాళ్ళకి శ్మశాన వాటిగా ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాలా. ఎస్సీ ఎస్టీ అండ్ ఎస్సీ అట్రాసిటీ కేసు సంబంధించినటువంటి దీన్ని వెంటనే అమలు చేయాలా, దాన్ని నిక్కచ్చిగా అమలు చేయాలని కూడా మనం డిహెచ్ఎస్ గా డిమాండ్ చేస్తున్నాం.